Hi. Okay. Good morning. Had your breakfast? అందుకే ఇంత ఎనర్జీ బాగుంది మీది. మీ ఎనర్జీకి ఒకసారి క్లాప్స్ కొడదామా? వెరీ గుడ్. సూపర్ ఎనర్జీ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే. మెడిటేషన్ గురించి తెలుసుకున్నారా? ఇంట్లో చేస్తున్నారా? నిజమా? ఎలా అనిపిస్తుంది మరి ఇంట్లో మెడిటేషన్ చేస్తుంటే? ఎనర్జీ డౌన్ అయింది ఇక్కడ చెప్పండి. చేస్తున్నారా లేదా? ఓకే. ఎంతసేపు చేస్తున్నారు? 5 minutes? 4 minutes చేస్తున్నావా? ఓకే, సూపర్. మీరు అంతా ఏ క్లాసు? ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ ఆల్సో. ఓకే, వెరీ గుడ్. అయితే ఈరోజు కూడా కాసేపు కూర్చున్నాం ఆ ధ్యానంలో. చేతులు ఇలా పెట్టుకోండి అమ్మా, వేలల్లో వేలు ఇలా పెట్టుకోండి, కళ్ళు మూసుకోవాలి. క్లోజ్ యువర్ ఐస్. నాన్న కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హియర్, ఆన్ యువర్ ల్యాప్. అక్కడ కాదు, ఇక్కడ పెట్టుకో. 5 minutes అలా కూర్చుందాం. హాయిగా కూర్చోండి, ఇబ్బంది పడుతూ కాదు. చేయండి, మీరు కూడా చేస్తే బాగుంటుంది, మాకు ఇన్స్పిరేషన్. మేము చూసుకుంటాం. మేము వెరీ గుడ్. ఈరోజు టీచర్స్ కూడా కూర్చున్నారు. సూపర్. మేడం మీరు కూడా కూర్చోండి 5 minutes. హాయిగా రిలాక్స్డ్గా కూర్చోవాలి. కళ్ళు తెరవద్దు, వెనక్కి చూడొద్దు. క్లోజ్ యువర్ ఐస్ నానా. లాస్ట్ గర్ల్. మనం చేసే ఈ ధ్యానం మనకి కాన్సన్ట్రేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. రోజు క్రమం తప్పకుండా ఈ ధ్యానం చేస్తే మన మైండ్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. మన బాడీకి హెల్దీ బ్రేక్ఫాస్ట్, హెల్దీ లంచ్, హెల్దీ డిన్నర్ ఎంత అవసరమో మన మనసుకి ఈ ధ్యానం అనేది అంత అవసరం. శరీరానికి ఫుడ్ ఎంత అవసరమో మనసుకి ఈ ధ్యానం అంత అవసరం. హాయిగా కూర్చోండి, రిలాక్స్డ్గా కూర్చోండి. సిట్ డౌన్ నాన్న, కూర్చో. సిట్ డౌన్, సిట్ డౌన్. హాయిగా కూర్చోండి. చెమటలు పడుతూ ఉంటాయి, చెమటలు తుడుచుకోవద్దు. మీరు మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. హాయిగా చక్కగా
హ్యాపీగా కూర్చున్నాం. 3 minutes చాలు, ఇంకా లాస్ట్ 3 minutes, ఆఖరి 3 నిమిషాలు. ఇంతసేపు మనలో ఏం మార్పు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్లోజ్ యువర్ ఐస్, డోంట్ సీ మీ, డోంట్ లుక్ ఎట్ మీ, క్లోజ్ యువర్ ఐస్. లాస్ట్ 1 minute, ఆఖరి 1 నిమిషం మాత్రమే. హాయిగా కూర్చోండి, రిలాక్స్డ్గా కూర్చోండి. క్లోజ్ యువర్ ఐస్ నాన్న, కలి క్లోజ్ యువర్ ఐస్. ఓకే నాన్న, మెల్లిగా మీ చేతులు తీసి కళ్ళు మీద పెట్టుకోండి. 2 చేతులు దయచేసి రబ్ చేయొద్దు, రబ్ చేయకుండానే పెట్టుకోవాలి ఎవరు కూడా. 5 4 3 2 1 0. మెల్లిగా మీ చేతులు చూస్తూ కళ్ళు తెరవండి, చూస్తూ కళ్ళు తెరవండి. మరి ఒకసారి గట్టిగా క్లాప్స్ ఈ ధ్యానానికి. ఈ అవకాశం ఇస్తున్నందుకు మీ టీచర్స్ అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్. ఈరోజు మీతో పాటు మీ టీచర్స్ కూడా కూర్చున్నారు, వాళ్ళకి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి, మీ టీచర్స్కి ప్రత్యేకంగా. ఓకే ఓకే, ఎంతసేపు మనం ధ్యానం చేసాం కదా, దీనివల్ల వచ్చే యూజెస్ ఏంటో చెప్తారా ఎవరైనా? చెప్పగలరా? ఎవరైనా చెప్తారా మీలో? ఎవరో వస్తున్నారు. ఇంకో వెరీ గుడ్. నీ పేరేంటి తల్లి? ప్రజ్ఞ. ఎలా అనిపించింది ధ్యానం? బాగుందా? ఏం డిఫరెన్స్ తెలుసుకున్నావు? కాన్సన్ట్రేషన్ పెరుగుతుందా? ఓకే, ప్రజ్ఞకు ఒకసారి క్లాస్ కొట్టండి, కాన్సన్ట్రేషన్ పెరుగుతుందంట. ఇలా ఇంకా ఎవరైనా వస్తారా? మీ ఫీలింగ్స్ చెప్పండి, ఎలా అనిపించిందో. వాట్స్ యువర్ నేమ్? కట్ చేసింది. వాట్స్ యువర్ నేమ్? నీ పేరేంటి అన్న? సాయి. ఎలా అనిపించింది ధ్యానంలో? బాగుందా? ఓకే, వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. బాగుందా అండి పిల్లాడికి? వెరీ గుడ్. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానే. ఈరోజు మన చేతికున్న 5 fingers ఉన్నాయా? వెరీ గుడ్. ఈ 5 fingers దేనికి డెడికేషన్ చెప్పనా? ఫస్ట్ ఈ థంబ్ని క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఈ 4 fingers ని చూడండి. వాట్ ఈస్ దిస్ ఫింగర్? ఏం ఫింగర్? స్మాల్ ఫింగర్, బేబీ ఫింగర్. ఓకే, వాట్ ఈస్ దిస్ ఫింగర్? నెంబర్ 2 కాదు నాన్న, రింగ్ ఫింగర్. ఓకే, దెన్ వాట్ ఈస్ దిస్? ఓకే, మిడిల్ ఫింగర్ అండ్ టాల్ ఫింగర్. దెన్ వాట్ ఈస్ దిస్? పాయింట్ ఫింగర్. ఓకే, and also known as the index finger. Okay,
అండ్ వాట్ ఈస్ దిస్ వన్? థమ్. ఓకే, థమ్. ఓకే, ఇప్పుడు ఈ 4 వేళ్ళు ఏంటంటే మీ పిల్లల కోసమే చెప్తున్నాను. చూడండి, పిల్లలకి ఫస్ట్ కావాల్సింది ఏంటి? ఆటలు ఉండాలా? మనం ఆటలు ఆడతామా? బాగా ఆడతామా? ఓకే. పాటలు పాడతామా? పాటలు వచ్చా? ఓకే. మరి బాగా చదువుతామా? చదువుకున్నామా? చదవకపోతే కొడుతున్నారు ఎవరైనా? మేడం కొడతారా? ఓకే, కొట్టట్లేదా మేడమ్స్? మీకు భయపడతలేరేమో. మీకు మేడంలు ఏమనరులే, ఈరోజు మిమ్మల్ని ఎవరు ఏమనరు. నేను ఉన్నాం కదా, చెప్పండి. ఓకే. ఇంట్లో పనులు ఏమైనా చేస్తుంటామా మనం? ఏ పని చేస్తున్నారు? హౌస్ వర్క్ ఏం చేస్తున్నారు? ఏ వర్క్ చేస్తున్నారు? వాటర్ పట్టుకొస్తారంట. వాటర్స్ పడతారా? వెరీ గుడ్. మీ బాటిల్ నింపుకుంటారా? ఓకే. ఇప్పుడు ఈ 4 ఫింగర్స్ ని గమనించండి. మనం పిల్లలు ఎప్పుడు ఆటలు ఆడుతూ ఉండాలి. ఓకే, పాటలు పాడుతూ ఉండాలి, చదువు బాగా చదువుకోవాలి, అలాగే పనులు చేస్తూ ఉండాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈ 4 పాటించాలి. ఓకేనా? ఈ 5వది ఏంటంటే ధ్యానం అన్నమాట. మనం ధ్యానం తప్పకుండా చేస్తే ఈ 4 బాగుంటాయి. ధ్యానం చేస్తే నీ ఆట బాగుంటుంది, ధ్యానం చేస్తే పాట బాగుంటుంది, ధ్యానం చేస్తే నీ చదువు బాగుంటుంది. ఓకే, ధ్యానం చేస్తే నువ్వు చేసే ప్రతి పని బాగుంటుంది. ఖచ్చితంగా మనం క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఓకే, చేద్దామా? ధ్యానం చేద్దామా? నాకు వినిపించట్లా. వెరీ గుడ్. మీ అందరికీ ఒకసారి గట్టిగా క్లాస్. ఓకే, అలాగే మనం ఇంకొక 3 పనులు చేయాలమ్మా. మన ఇంట్లో ప్లాంట్స్ ఉన్నాయా? వీ నీడ్ టు లవ్ యువర్ ప్లాంట్స్. ఓకే, మన చుట్టూరు ఎన్నో జీవరాశులు ఉన్నాయా? సో మెనీ యానిమల్స్ ఉన్నాయా? వీ నీడ్ టు లవ్ దట్ యానిమల్స్. అలాగే మన దగ్గర వాటర్ ఉందా? సో యూ నీడ్ టు సేవ్ ద వాటర్. ఈ 3 మనం ఖచ్చితంగా చేయాలి. ఏమేంటి? లవ్ ద యానిమల్స్, లవ్ ద ప్లాంట్స్ అండ్ సేవ్ ద వాటర్. ఓకే, సే along with me now. Love the animals, love the plants, save the water. మళ్ళీ love the animals, love the plants and save the water. ఓకే, తప్పకుండా చేద్దామా ఈ 3? ఓకే, థ్యాంక్ యూ. జై బోలో భారత్ మాతా కి, జై బోలో భారత్ మాతా కి, జై బోలో సూర్య పబ్లిక్ స్కూల్ కి, జై బోలో సూర్య పబ్లిక్ స్కూల్ కి. ఎక్సలెంట్, బాగా చేస్తున్నారు. రోజు తప్పకుండా ధ్యానం చేయండి. మనం రోజు కలుసుకుందాం ఇక్కడ. ఓకేనా?